గురుదేవా, మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి శకునాలు మనకి ఎదురొస్తాయి? మంచి జరుగుతుంది. సైంటిఫిక్‌గా చెప్పుకోవాలి మామూలుగా అంటే కనుక ఏదొచ్చినా ఎదురుకెళ్ళొచ్చండి. ఓకే. ఏదో వచ్చింది కదా అని మనం వెళ్ళకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఏది వచ్చినా కూడా నీ దగ్గర అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎదురు ఎవరొచ్చినా తప్పులేదు. వీళ్ళు మంచి వీళ్ళు చెడు అనేది అయితే మాత్రం నేను శకునాల్లో కూడా చెప్తాను కానీ ఇదే కరెక్ట్‌గా వెళ్ళాలనేటువంటిది అవకాశం పెట్టుకుని మూఢనమ్మకాన్ని తీసుకోవద్దు శకునాల విషయాల్లో. ఓకే. ఎందుకు అనంటే మనం వెళ్ళాల్సిన పని నువ్వు శకునం చూసిన 5 నిమిషాలు లేట్‌గా వెళ్ళడం వల్ల చాలా ప్రమాదాలు జరగచ్చు. ఓకే. తుమ్మితే మాత్రం ఆగండి. ఎందుకు తుమ్మితే మాత్రమే ఆగాలి అంటే మనం తుమ్మినప్పుడు ఆ జీవి యొక్క హార్ట్ ఒక అర సెకన్ అలా ఆగిపోతుందట. ఓకే. అందుకే తుమ్ము వచ్చినప్పుడు రామ రామ అని కానీ చిరంజీవి అని కానీ దేవుడి పేరు కానీ చెప్పుకుంటారు. ఎందుకు అనంటే తుమ్మినప్పుడు హార్ట్ ఒక సెకన్ ఆగుతుంది. అది తుమ్మినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. అవును. ఇలా మూసిపోయిన తర్వాత ఏమవుతుందంటే చిరంజీవి చిరంజీవి అంటుంటారు. రామ రామ అని ఏదో ఒక దేవుడి పేరు స్మరణ చేసుకుంటారు. తుమ్మినప్పుడు మాత్రం అశుభానికి సూచిక. ఎందుకంటే అది ఒక 2 నిమిషాలు నిశ్శబ్దానికి గురి చేస్తుంది. శబ్దం వస్తూ ఉన్నది ఏదైనా పర్వాలేదు కానీ నిశ్శబ్దానికి గురి చేస్తే మాత్రం పడికి రాదు. ఒకవేళ మీరు వెళుతున్నప్పుడు కనుక పాము అలా నడుచుకుంటూ మనం దాటి వెళితే కనుక ఉపయోగమే. పిల్లి మన ముందు దాటుకుంటూ వెళ్తే కనుక కలహాలు వచ్చేస్తాయి. పిల్లి ఎలుకను పట్టుకుని మన ముందు వస్తే ఆ పనిలో దిగ్విజయం జరుగుతుంది. ఒక బ్రాహ్మడు మాత్రం మనం ఎదురుకుండా వస్తే అతను మనం వెళ్ళే పనిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. పువ్వులు ఎదురుకుండా వస్తే పని అవుతుంది. పిడకలు ఎదురుకుండా వస్తే నీ పని కాదు. ఒకవేళ మన అదృష్టం కనుక తాండవం చేసి ఏదన్నా పార్థవ దేహం వచ్చిందా మన ముందు అంతకు మించి అదృష్టం ఇంకోటి ఉండదు. ఏదన్నా శవం మాత్రం మనం వెళ్తున్నప్పుడు ఎదురు వస్తే ఈశ్వరుడే మన ముందు నడుస్తున్నట్లు. ఓకే. ఈశ్వరుడు ఉండేది భూతాలని అధిష్ఠించ చేయడానికి. అందుకే మీరు ఎక్కడైనా చూడండి ఒక శవం వెళ్తే కనుక కనీస ధర్మం కింద మన చెప్పులు ఇప్పి ఒక్క సెకండ్ తల దించి నమస్కారం చేయాల్సినది ఎవరైనా కానీ. మనకు సంబంధం లేదు, మన రక్తికులు కాదు, మన వాళ్ళు కాదు, ఎవరో ఒకరు. అది నీ పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది. కనీసం నువ్వు బండి మీద ఉన్నావు, సిగ్నల్ పడింది, అంబులెన్స్ వెనకాల వస్తుంది, 2 నిమిషాలు, ఆయన ఎవడో తెలియదు, ఆయన రక్షించమ్మా అని చెప్పి నువ్వు నమస్కారం ఆ అంబులెన్స్లో ఉన్న వాడికి నువ్వు ఇక్కడ మీ అమ్మకి నమస్కారం చేయగలిగితే మీ పిల్లాడి భవిష్యత్తు దివ్యమానంగా ఉంటుంది. అంబులెన్స్ వచ్చితే పక్కగా జరిగిపోవడం, పక్కకు జరిగిన వెంటనే వాడి కోసం ఒక్క అర సెకండ్ ఆలోచించగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇది ఎవరూ చెప్పరు. ఇదే మెయిన్.